నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి జలాలే లక్ష్యంగా త్వరలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యాత్రలు ప్రారంభించనున్నారు. ఇందుకోసం పార్టీ అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తుంది. గోదావరి జలాలపై కాళేశ్వరం, కృష్ణా జలాలపై నాగార్జున సాగర్ నుంచి యాత్రలను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యాత్రలకు కేటీఆర్, హరీష్ రావు సారథ్యం వహించనున్నారు. త్వరలోనే ఈ యాత్రలను ప్రారంభించాలని పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే యాత్రల ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే కేంద్రానికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ గతంలో నల్గొండలో సభ నిర్వహించింది. అయితే ఈ విషయంలో జరుగుతున్న అన్యాయంపై పార్టీ కేడర్ ప్రజలకు వివరించాలని సూచన ఇచ్చింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిపైనే గులాబీ దళం పోరుకు సిద్ధమవుతుంది. పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తుందని, గోదావరి జలాలు రాకుండా కాంగ్రెస్ అడ్డుపడుతుందని ఆరోపిస్తున్న యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. గోదావరి జలాలే లక్ష్యంగా త్వరలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యాత్రలు ప్రారంభించనున్నారు. ఇందుకోసం పార్టీ అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తుంది. గోదావరి జలాలపై కాళేశ్వరం, కృష్ణా జలాలపై నాగార్జున సాగర్ నుంచి యాత్రలను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యాత్రలకు కేటీఆర్, హరీష్ రావు సారథ్యం వహించనున్నారు. త్వరలోనే ఈ యాత్రలను ప్రారంభించాలని పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే యాత్రల ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, చెప్పండి. సవిన్ గారు, అన్మ్యూట్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభను
నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి కాళేశ్వరం, మరోవైపు నాగార్జున సాగర్ ఈ రెండు ప్రాజెక్టుల నుంచి బీఆర్ఎస్ పార్టీ భారీ యాత్రలకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కీలక నేత తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో ఈ పాదయాత్రలకు ప్లాన్ చేసేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించగా, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం వాటికి మరమ్మతులు చేయకుండా ముఖ్యంగా నాంచివేత ధోరణితోటి అవలంబిస్తూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయడాన్ని నిరసిస్తూ మరోవైపు ఇప్పటికే ప్రజలకు నష్టం చేకూరుస్తుంది, రైతులకు నీళ్లు విడవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టివేయాలంటూ ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ కాళేశ్వరం నుంచి ఒక పాదయాత్ర, మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మరో పాదయాత్ర, ఈ పాదయాత్ర హైదరాబాద్ లో ముగిసేలా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్ లేదా మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కృష్ణానది ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడాన్ని నిరసిస్తూ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇక మహబూబ్ నగర్ లో మరో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భారీగా నష్టపోయింది. దక్షిణ తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, అదేవిధంగా ఖమ్మం ఈ మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 1 లేదా 2 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని నూతన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతులకు సాగునీరు, తాగునీరు విడుదల చేసే విషయంలో రైతులను ఇబ్బంది పెడుతోంది. కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల తమ పంట పొలాలకు నీళ్లు రావటం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. వీటిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు, ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లేందుకు అనువుగా పాదయాత్రల పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం నుంచి హరీష్ రావు, లేకపోతే నాగార్జున సాగర్ నుంచి కేటీఆర్, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు పాదయాత్రలతోటి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ యాత్రలకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకైతే ఎవరు ఎక్కడి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు, ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీలో చర్చ మాత్రమే జరుగుతోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఈ పాదయాత్రలపై ఒక ప్రకటన చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సమీర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. పవన్ ఢిల్లీ టూర్ లో ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ కానున్నారు. అయితే సీట్ల సర్దుబాటుపై బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే ఏపీలో పొత్తులపై కూడా చర్చలు జరపనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. తాజాగా జనసేన తరఫు నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లడంతో పొత్తులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. పవన్ ఢిల్లీ టూర్ లో ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటుపై బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే ఏపీలో పొత్తులపై కూడా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. తాజాగా జనసేన తరఫు నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లడంతో పొత్తులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఈ టూర్ లో అయినా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా పొత్తుల మీద? ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అయితే కనుక ఢిల్లీ వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కూడా ఢిల్లీ వెళ్ళి ఏదైతే కేంద్ర మంత్రులతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే ఈ యొక్క భేటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం కూడా భేటీలో అయితే పాల్గొన్నట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పొత్తుల వ్యవహారం అనేది కూడా ఒక కొలుక్కొచ్చే నేపథ్యం కూడా కనబడతా ఉన్నట్టు కూడా కొంత ఊహాగానాలు అందుతా ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇటు తూర్పు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర సైతం కూడా పర్యటిస్తా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే కనుక భీమవరం నుంచి బరిలోకి దిగుతారంటూ కూడా ఊహాగానాలు నడుస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరోవైపు ఈ యొక్క ఢిల్లీ టూర్ అనేది కూడా ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ నెలకొంటా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పొత్తుతో అయితే కనుక కలిస్తే బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలిస్తే బీజేపీకి కేటాయించాల్సినటువంటి సీట్ల సర్దుబాట్లు ఏవైతే ఉంటాయో వాటిని సైతం కూడా చర్చకొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడుతో చర్చించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా పురంధేశ్వరి సైతం కూడా కేంద్ర మంత్రులతోటి భేటీ అయిన సమావేశాలు కావచ్చు, వీటన్నిటికీ అయితే కనుక పవన్ కళ్యాణ్ వివరించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పొత్తుల వ్యవహారం అనేది కూడా మరికొద్ది రోజుల్లో అయితే కనుక ఒక కొలుక్కొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. శివాని, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సంతోష్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీని క్లీన్ స్వీప్ చేశామని, వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధృవపత్రం అందుకున్నారు. అయితే రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉందన్నారు వైవి సుబ్బారెడ్డి. టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని, మొత్తం స్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తామని, త్వరలో లోక్సభ శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. అయితే టీడీపీ కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదని విమర్శించారు ఆయన. సీఎం జగన్తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుందన్నారు. వైఎస్ జగన్తోనే జనం ఉన్నారన్నారు. రాజ్యసభ ఎలక్షన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్ కి నామినేషన్ వేయటం జరిగింది. సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ నిలపాలని, వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం 20 మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత, గౌరవం ఈ రాజ్యసభ ఎన్నికల్లో యునానిమస్ గా ముగ్గురు అభ్యర్థులు గెలవడానికి దోహదపడింది. అది రేపు జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతం లాగా, విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా రేపు జరగబో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరులో వైసీపీ మూకదాడిలో వితంతు మహిళ కంటి చూపు కోల్పోయిన ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతి యుగంలోకి వెళ్లిపోయిందన్నారు. అసమ్మతి గళాలపై దాడులకు, అరాచకాన్ని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తుండగా వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు.
అయితే టీడీపీ నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోగొట్టిన ఘటన తనకు తీవ్రంగా కలిచివేసిందన్నారు. అయితే భర్త లేకపోయినా దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దారుణమా అని మండిపడ్డారు. ప్రతిపక్షాలు మీడియాతో పాటు సామాన్య ప్రజలపైన దాడులు ఇక ఆగవన్నారని చెప్పారు. మన రాష్ట్రం ఎటుపోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో హంసవేణి కంటి చూపు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. బాధితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మళ్లీ హస్తిన పర్యటనకు జనసేనాని. అవును, ఏపీలో రాజకీయం హాట్ గా సాగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మరి ఈ టూర్లోనైనా పొత్తుల వ్యవహారంపై ఓ క్లారిటీ వస్తుందా? ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. అటు జనసేన బీజేపీ సైతం కలిసికట్టుగా సాగుతున్నాయి. మరి ఈ రెండు కూటమిలను కలిపి ఒక జట్టుగా చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కృషి సఫలమయ్యేనా? ఇప్పటికే కమలం పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? రాష్ట్ర రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి అధికార విపక్షాలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 2024 ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొంది ప్రతిపక్ష పార్టీలపై పూర్తి స్థాయిలో పైచేయి సాధించాలని భావిస్తుంది అధికార వైసీపీ. అదే సమయంలో ఈసారి అధికారంలోకి రాకుంటే భవిష్యత్తులో మరింత ఇబ్బందేనన్న భావనతో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఏర్పడి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో జగన్ సర్కారుపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందన్న అంచనాలతో ఉన్న విపక్షాలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని సానుకూల ఫలితాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల 2వ వారంలో రావచ్చన్న ప్రచారం తాజాగా వినిపిస్తుంది. దీంతో ఆలోగా అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు కార్యకర్తలని ఎన్నికల సమరంగానికి సన్నద్ధం చేసే పనిలో ఉన్నాయి అన్ని పార్టీలు. ఈ అంశంలో అధికార వైసీపీ వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణ కాస్త పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీల గురించి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న విపక్షాలు ముందుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా దృష్టి సారిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో విపక్షాలు ఒంటరిగా పోటీ చేయడంతో వైసీపీ గణనీయంగా లాభపడింది. కానీ ఈసారి ఆ పరిస్థితి రానివ్వద్దంటూ ముందుగానే ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ దిశగా తొలి అడుగు వేసిన ఆయన తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారు. దీంతో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే ఆ సమయంలోనే బీజేపీని సైతం తమతో కలిసి రావాలంటూ విజ్ఞప్తి చేశారు పవన్. అంతేకాదు, ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయవలసిన అవసరాన్ని కమలం అగ్రనేతల దృష్టికి వీలు దొరికినప్పుడల్లా తీసుకొచ్చారు. ఇటీవల ఈ విషయంలో కదలిక రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. దీంతో అప్పటి నుంచి కమలం పార్టీ కూడా టీడీపీ, జనసేనలతో చేతులు కలపబోతుందన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఇప్పుడు జనసేనాని పవన్ అతి త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్లు ఖరారయ్యే తేదీల ఆధారంగా పవన్ కళ్యాణ్ హస్తినా టూర్ ఆధారపడి ఉంది. అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన అధినేతలు ఇద్దరు 3-4 సార్లు సమావేశమై పొత్తుల వ్యవహారాలు, సీట్ల సర్దుబాటు, అనంతరం ఇరు పార్టీల నేతల్లో తలెత్తే అభ్యంతరాలు పరిష్కరించేందుకు, అసంతృప్తులు చల్లార్చేందుకు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, ఆయా పార్టీల నేతల భవిష్యత్తుకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వాలన్న దానిపై చర్చించారు. అంతేకాదు, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు ఎవరెన్ని చోట్ల అసెంబ్లీకి పోటీ చేయాలి, పార్లమెంటు బరిలో ఉండాలి,
వెళ్లాలి అన్న దానిపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం సాగింది. అయితే కమలం నేతల నుంచి పిలుపు రావడంతో కొద్ది రోజుల క్రితమే హుటాహుటిన టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని తెలుగుదేశం వర్గాలే ప్రకటించాయి. నాటి పర్యటనలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమయంలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయవలసిన అవసరాన్ని, అలాగే వైసీపీని ఇంటికి పంపించవలసిన ఆవశ్యకతను చంద్రబాబు కమలం అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో సూత్రప్రాయంగా బీజేపీ నేతలు సైతం పొత్తుకు అంగీకరించారని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. అయితే పార్లమెంటు సీట్ల సంఖ్య విషయంలోనూ కాస్త ప్రతిష్టంభన ఏర్పడిందన్న ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పటికే టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్న పవన్ ఇదే అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసమే ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్లు సమాచారం. మరి పవన్ పర్యటనతోనైనా విపక్షాల పొత్తులపై ఓ క్లారిటీ వస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓవైపు సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ముంచుకొస్తున్న పొత్తుల విషయం ఇంకా పూర్తి స్థాయిలో తేలకపోవడంతో టీడీపీ, జనసేన కేడర్లో కొంత కన్ఫ్యూజన్ ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే శ్రేణుల్లో ఎలాంటి నిరాశ, నిస్పృహలు కనిపించకుండా చూసేందుకు టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. పార్టీ నేతలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో పొత్తు ఉన్న నేపథ్యంలో త్యాగాలకు సిద్ధం కావాలని, అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెబుతున్నారు. అటు టీడీపీ అధినేత సైతం ఇదే మాదిరిగా సీనియర్లు, పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. అభ్యర్థుల ఖరారు, ఎన్నికల వ్యూహాలు, ప్రచారం సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత సీఎం జగన్ తీరును ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్లు, పార్టీ నేతలతో వరుస సమావేశాలతో బిజీగా ఉండటంతో తన వంతుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శంఖారావం పేరుతో యాత్ర నిర్వహిస్తున్న ఆయన వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతుందన్న ఆయన ప్రస్తుత వాతావరణం ఉన్న విశాఖను విషాద నగరంగా మార్చేశారని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేసిన ఆయన అందువల్లే రాప్తాడు సభలో జగన్ పదే పదే చంద్రబాబు పేరు గుర్తు చేశారని సెటైర్లు వేశారు. ఫ్యాన్ రెక్కలు విరుగ్గొట్టి చెత్తబుట్టలో పడవలసిన సమయం ఆసన్నమైందన్నారు నారా లోకేష్. ఆ సైకో జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. జగన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. నువ్వు చేసిన అవినీతి, మేం చేసిన మంచి పనులు చర్చించడానికి మేం సిద్ధం. నువ్వు సిద్ధమా అని నేను అడుగుతున్నా. నిప్పులాగా బతికిన వాళ్ళం బ్రదర్. బామలకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసులు మేం భయపడతామా? ఆనాడే చెప్పినా నీకు, ఈ లోకేష్ తగ్గేదే లేదు. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదవాడంట. అవును, నిజమే. జగన్ 1,00,000 కోట్ల ఆస్తున్న పేదవాడు. జగన్ 1,00,000 రూపాయలు ఖరీదైన చెప్పులేసుకుని తిరిగే పేదవాడు. తల్లి, పేదవాడు ధనవంతుడు మధ్యన యుద్ధంగా తల్లి. 2 నెలల్లో జగన్ అహంకారానికి, తెలుగువాడి ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. మీ లోకేష్ చూస్తే జగన్ కి భయం. జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే చెప్పా, జగన్ ఆ జియో మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో అని. భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. మరోవైపు టీడీపీ, జనసేన అధినేతల దిశానిర్దేశంతో పూర్తిగా ఎన్నికల మూడులోకి వచ్చేశారు ఇరు పార్టీల నేతలు, శ్రేణులు. స్థానికంగా పార్టీ తరపున కేవలం ప్రచారం చేయటమే కాదు, వైసీపీ నేతలను రెచ్చగొట్టే ప్రకటనలు, సవాళ్లపై సైతం గట్టిగానే స్పందిస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు. ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి రారని తెలిసి ఎన్నో ఛాలెంజ్లైనా చేస్తారంటూ వ్యాఖ్యానించారాయన. తన పాలనలో ఇది చేశామంటూ చెప్పుకునేందుకు ఏమైనా ఉందా అంటూ ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు సజ్జల. మేమేం చేశామో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం. మేము ఎట్లా ఎన్నికలకు సిద్ధం కావాలో మేము అవుతున్నాం. నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేస్తున్నావు. అది ఇంకా రావాలి, కథలు రాలు. అంతకుముందు ఇంకా ఏంటేంటో 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, 2 రోజులు ఆయన దత్తపుత్రుడితో పోయి ఆయన మానేస్తాడు. అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది, మీరు పగటికెళ్ళాలి అనేది మీ వీపులు మీరు చర్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని. ఇంత ఎందుకు? నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది 50 రోజులు. మేము అదే అనేది
ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈ రోజుకు మేము ఏమేం చేశాము, ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? నువ్వు ఏం చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. వైసీపీ నేతల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బోండా ఉమా. ప్రజలకు ఇచ్చానని జగన్ చెబుతున్న 2.5 లక్షల కోట్లు కల్తీ మద్యం, ఇసుక దోపిడీతో ప్రజల నుంచి కొట్టేసినవని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం తప్ప సీఎం జగన్ చేసేదేమీ లేదన్నారు బోండా ఉమా. నువ్వు మాట్లాడిన దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పాము. నాయకులు ఎవరో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి ప్రకటించాం. ఎందుకు నువ్వు నోరెత్తట్లేదని అడుగుతా ఉన్నా. నిన్న మాట్లాడతాడండి, ఫ్యాన్ అంట లోపల ఉంటుందంట, సైకిల్ ఏమో బయట ఉంటుందంట. ఒప్పుకుంటున్నాం, ఫ్యాన్ లోపలే ఉంటుంది. నీకులాగా 5 సంవత్సరాలు పరదాల మధ్య తలుపులు వేసుకొని పరిపాలన చేసిన వాడు నువ్వు కాబట్టి ఫ్యాన్ లోపలే ఉంటుంది. మేము 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేశాం, బస్సు యాత్రలు చేశాం, రైతులకి రక్షణగా ఉన్నాం, రైతుల తరపున పోరాడాం. కాబట్టి సైకిల్ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది. కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవేనన్నా నీ సభ పెట్టుకొని. మొత్తంగా చూస్తే పవన్ ఢిల్లీ పర్యటనతోనైనా పొత్తుల విషయంలో ఓ క్లారిటీ వస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. ఎన్నికల దగ్గర పడే కొద్దీ బెజవాడ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో నడుస్తోంది. జగన్ సంక్షేమ పథకాల మీదే వైసీపీ అభ్యర్థులు ఆశలు పెట్టుకుంటే ఓటర్లను తారుమారు చేసి గెలవాలనే ప్రయత్నాలు ఖచ్చితంగా బెడిసి కొడతాయని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ పప్పులు ఉడకమని అంటున్నారు. ఇంతకీ విజయవాడ సెంట్రల్ రాజకీయం ఎలా ఉంది? వెల్లంపల్లి శ్రీనివాస్ ఓటర్లను ఆకర్షించగలరా? సెంట్రల్లో బోండా ఉమాని ఢీకొట్టే సత్తా వెల్లంపల్లికి ఉందా? అసలు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? వాచ్ స్వతంత్ర స్పెషల్ స్టోరీ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లికి అవకాశం ఇచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కి విజయవాడ వెస్ట్ లో వ్యతిరేకత ఉందని, అందుకే సెంట్రల్ నియోజకవర్గానికి పంపించారనే ప్రచారం ఉంది. అయితే ఒక్క విజయవాడ వెస్ట్ లోనే కాకుండా విజయవాడలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా వెల్లంపల్లి గెలవరనే టాక్ వినిపిస్తోంది. విజయవాడ నగర ప్రజలందరికీ వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి తెలుసు కాబట్టి వెస్ట్ లో పోటీ చేసినా ఒకటే, సెంట్రల్ లో పోటీ చేసినా ఒకటేనని అటు టీడీపీ నేతలు సైతం విమర్శిస్తున్నారు. రెండు 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డిపై గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ ని దక్కించుకోవడానికి వైసీపీ అభ్యర్థిని మార్చారు. గౌతమ్ రెడ్డి స్థానంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణుని బరిలోకి దించారు. అప్పట్లో ఫ్యాన్ హవా నడుస్తోందని, భారీ మెజార్టీతో మల్లాది గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ 2019 ఎన్నికల ఫలితాలు అతి కష్టం మీద అత్యల్ప మెజార్టీ 16 ఓట్లతో మల్లాది గెలిచారు. అయితే మల్లాది విష్ణుది గెలుపు కాదు, కావాలని తారుమారు చేశారని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. పోస్టల్ ఓట్లతో గెలిచారని ఆనాడు వైసీపీ శ్రేణులు ప్రచారం చేశారు. నియోజకవర్గ ప్రజలు మాత్రం బోండా ఉమా వైపే ఉన్నారని టీడీపీ నేతలు అంటున్నారు. పైగా ఈసారి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఖచ్చితంగా గెలిచి తీరుతారని సర్వేలు సైతం తేల్చి చెప్తున్నాయట. మరోవైపు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు వెల్లంపల్లి తప్పుడు మార్గాలు వెతుకుతున్నారని బోండా ఉమా మండిపడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తన అనుకూల ఓటర్లను సెంట్రల్ నియోజకవర్గానికి మారుస్తున్నారని ఎలక్షన్ కమిషన్ కి బోండా ఉమా ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుని దొంగ ఓట్లను చేరుస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇలా చేసినందుకు వాలంటీర్లకు బహుమతులు సైతం అందించారని బోండా ఉమా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గంతో పాటు బ్రాహ్మణ, క్షత్రియ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు వంగవీటి రాధా సైతం ఆసక్తి చూపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఈసారి విజయవాడ సెంట్రల్ లో టీడీపీ జెండా ఎగురుతుందనే టాక్ వినిపిస్తోంది.
అటు సర్వే రిపోర్ట్లు ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు గట్టి షాక్ తగలబోతుందనే ప్రచారం జరుగుతోంది. మరి విజయవాడ సెంట్రల్ లో ఎవరు గెలుస్తారు, అభ్యర్థుల జాతకాలు ఎలా ఉన్నాయనేది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే. ప్రతిష్టాత్మక నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జోష్లో ఉన్న హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే టికెట్ బీసీలకు ఇవ్వాలన్న యోచనలో అధిష్టానం ఉందన్న వార్తలతో ఇప్పుడు ఆ నాయకురాలికి టికెట్ పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్థుల్లో పోటాపోటీ ఎక్కువగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం అందడంతో హస్తం పార్టీలో మరింత జోష్ పెరిగింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కంచుకోట. మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు మొదలుపెట్టింది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇతర పార్టీలకు వెళ్లిన నాయకులు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలవాలన్న టార్గెట్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పెద్దలు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి గట్టి అభ్యర్థిని పోటీలో దింపాలనుకుంటోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదు. దీంతో బీసీలకే ఎంపీ టికెట్ ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు పార్టీ పెద్దలు. ఈ నేపథ్యంలో మహిళా నాయకురాలు ఆకుల లలితకు ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నేత. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉంటాయి. ఎంపీటీసీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆకుల లలిత అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు. 2008లో జరిగిన బై ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలిచారు. నిజామాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, ఏఐసీసీ సభ్యురాలిగా, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్సీగా 2 సార్లు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్లో తెలంగాణ రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత కావడంతో ఆకుల లలితకు ఎంపీ టికెట్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, క్యాడర్, పార్టీ శ్రేణులు ఆకుల లలితకు ఎంపీ టికెట్కు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. వివాదాలకు తావులేని నాయకురాలు, అందరితో సఖ్యతగా ఉంటారన్న పేరుంది. అటు రాష్ట్ర నాయకత్వం కూడా ఆకుల లలితకే మద్దతిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ కూడా బీసీకే ఎంపీ టికెట్ ఇవ్వాలని సూచన చేయడం ఆకుల లలితకు కలిసొచ్చే అంశం. బీజేపీ ఎంపీ అరవింద్కు గట్టి పోటీ ఇచ్చే నాయకురాలు ఆకుల లలిత అంటున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ ఖచ్చితంగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటీ సాగుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు, అధినేత కేసీఆర్ ఆలోచనలో ఉన్న అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ కొత్త డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. అందులోనూ ప్రతిపక్ష పార్టీలు ఇలాంటివి మరిన్ని ఎక్కువగా వినిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైంది మహిళలకు అసెంబ్లీ టికెట్ల కేటాయింపు. అవును, ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో భాగంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో 3 అసెంబ్లీ స్థానాలను వైసీపీ మహిళలకు కేటాయించడం హాట్ టాపిక్గా మారింది. దీంతో విపక్ష పార్టీల్లోనూ మహిళలకు సీట్లు కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఏం చేయబోతున్నాయి? అధికార పార్టీ మాదిరిగానే మహిళా అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాయా? ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల పేరుతో 60 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. ఇందులో భాగంగా పలువురు సిట్టింగ్లకు జలకివ్వగా కొందరికి స్థానభ్రంశం కలిగించారు. ఈ
ఈ క్రమంలోనే గుంటూరు నగర పరిధిలో కొత్త అభ్యర్థులు తెరపైకి రాబోతున్నారు. అవును, గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు పేరుతో 2 నియోజకవర్గాలు పూర్తిగా నగర పరిధిలోనే ఉంటాయి. పైగా ఇవి జిల్లా కేంద్రంలోని నియోజకవర్గాలు కావడంతో అన్ని పార్టీలకు ఇవి అత్యంత కీలకమని చెప్పాలి. పైగా రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉండేవి కావడంతో పొలిటికల్గా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. రెండు 2019 నాటి ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా ఓసారి గమనిస్తే గుంటూరు నగరంలో ఉన్న 2 సీట్లను టీడీపీ, వైసీపీ చెరొకటి గెలుచుకున్నాయి. గుంటూరు పశ్చిమ సీటులో సైకిల్ జోరుగా తిరగ్గా గుంటూరు తూర్పు స్థానంలో ఫ్యాన్ పార్టీ జోరు చూపించింది. అయితే రానున్న ఎన్నికల్లో ఈ 2 సీట్లలోనూ సత్తా చాటాలని, తామే ఈ రెండింటినీ కైవసం చేసుకోవాలని అధికార వైసీపీయే కాదు ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇక గెలిపే లక్ష్యంగా పలు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ పోతున్న అధికార వైసీపీ గుంటూరు నగరంలో ఉన్న 2 స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేసింది. అయితే ఇందులో గుంటూరు పశ్చిమ స్థానం నుంచి మంత్రి విడుదల రజని పోటీ చేయబోతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో భాగంగా అంతకుముందు చిలకలూరిపేట నుంచి పోటీ చేసి విజయం సాధించిన విడుదల రజనీకి స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్థానచలనం కలిగించారు సీఎం జగన్. దీంతో పశ్చిమ స్థానంలో రాజకీయం రసవత్రంగా మారిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమాకు సీటు ఖరారు చేశారు జగన్. అంతేకాదు వీరిద్దరితో పాటు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తాడికొండ నియోజకవర్గాన్ని కూడా మహిళకు కేటాయించింది వైసీపీ. మాజీ హోంమంత్రి సుచరితకు టికెట్ ఇచ్చారు జగన్. కేవలం ఇవే కాదు, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మరో నియోజకవర్గాన్ని కూడా మహిళలకు కేటాయించేందుకు సీఎం జగన్ యోచిస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సతీమణి రావెల జ్యోతిని పోటీకి దించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా కేటాయించబోతున్న స్థానం సంగతి కాస్త పక్కన పెడితే మొత్తంగా గుంటూరు నగర పరిధిలోకొచ్చే 3 స్థానాలను మహిళలకివ్వడంతో సహజంగానే ఇతర పార్టీలు, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీపై ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో టీడీపీలోనూ మహిళలకు గుంటూరు నగర పరిధిలో ఖచ్చితంగా సీటు కేటాయించాలన్న డిమాండ్ వినిపించడం మొదలైంది. ఈ క్రమంలోనే పలువురు మహిళా నేతల పేర్లు విపక్ష పార్టీల నుంచి ప్రచారంలోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు కాపు సామాజిక వర్గానికి చెందిన పోతురాజు సమత. నగరపాలక సంస్థ 6వ డివిజన్ నుంచి బై ఎలక్షన్లలో పోటీ చేసి అధికార పార్టీ అభ్యర్థిని ఓడించడంతో సమత పేరు గట్టిగా వినిపించడం మొదలైంది. అంతేకాదు సమత కుటుంబానికి గుంటూరు నగరంలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేసిన పోతురాజు రాజ్యలక్ష్మి కోడలే సమత. దీంతో ఈమె పేరు గుంటూరు పశ్చిమం లేదంటే గుంటూరు తూర్పు నియోజకవర్గానికి అభ్యర్థిగా వినిపిస్తోంది. ఈ ప్రచారం జోరుగా సాగడానికి మరో కారణం ఇటీవలే పోతురాజు సమత తన పుట్టినరోజు సందర్భంగా నగరమంతా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా కార్యాలయం కూడా ఏర్పాటు చేయడంతో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తాను పోటీలో ఉన్నానంటూ ఆమె సంకేతాలు ఇచ్చినట్లయిందంటున్నారు పార్టీ శ్రేణులు. కేవలం ఈమె ఒక్కరే కాదు, వైసీపీ కేటాయించిన సీట్లతో టీడీపీ సైతం ఖచ్చితంగా మహిళలకు సీట్లివ్వాల్సిన పరిస్థితి రావడంతో 10 నుంచి 12 మంది వరకు మహిళా నేతలు తెలుగుదేశం టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు సీట్లు కేటాయిస్తే ఖచ్చితంగా వైసీపీని ఓడించి మరీ గుంటూరు నగర పరిధిలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు టీడీపీ జనసేన కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఓ అవగాహనకొచ్చినా బీజేపీ కూడా కలిసి వస్తుందన్న ప్రచారంతో అభ్యర్థుల జాబితా ఇంకా విడుదల చేయలేదు. ఇందుకోసం మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. మరి స్థానికంగా వినిపిస్తున్న డిమాండ్ మేరకు టీడీపీ మహిళలకు పెద్దపీట వేస్తుందా అంటే ఖచ్చితంగా వేస్తుందని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.
పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు 6 గ్యారేజీలుగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 6 గ్యారంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కేసీఆర్ ఆవశ్యకత లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు ఎజెండా లేదని, 10 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. దేశంలో 9.5 ఏళ్లుగా ఎలాంటి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారని చెప్పారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. 17 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 పార్టీలలో మిగిలిన 2 పార్టీలు కూడా ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ఇర్రెలవెంట్ గా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. వాళ్ళు అసలు పోటీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక సీటు గెలిచినా తెలంగాణ ప్రజలకు జరిగేటువంటి మేలేమి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా, ఒక సీటు టీఆర్ఎస్ పార్టీ రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కుటుంబం గాని బీఆర్ఎస్ పార్టీ గాని ఇర్రెలవెంట్, ఆవశ్యకత లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూశాము. అహంకారము, అవినీతి, అధికార దుర్వినియోగము, కుటుంబ పెద్దలము, దానికి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. తెలంగాణను దోచుకున్నారు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్నా, కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు. వాళ్ళు ఉండేటువంటి అధికారంలో 3 రాష్ట్రాలు, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి తెలంగాణ, కర్ణాటక. హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు బీజేపీ గెలవబోతోంది. అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా 1 సీటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాదు. అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా 25 సీట్లు బీజేపీ గెలవబోతోంది. కాబట్టి తెలంగాణలో వాళ్ళు 3-4 సీట్లు గెలిచినా వాళ్ళ యొక్క ఢిల్లీలో ఏ మాత్రం తెలంగాణకు లాభం జరగదు. వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎవరు ఆపలేరు. ఓవైసీలు, కేసీఆర్లు, రాహుల్ గాంధీలు ఎవరు కూడా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, బీజేపీ మీద బురదలే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారం చేసినా, పొత్తులున్నాయని చెప్పి మరి తప్పుడు వార్తలు రాయించిన సోషల్ మీడియాలో ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కాకుండా ఆపలేరు. తెలంగాణలో బీజేపీ అత్యధికమైనటువంటి పార్లమెంట్ సీట్లు గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదు. ఈరోజు సామాన్య ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, గ్రామీణ ప్రజలు గత 9.5 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత తిరిగి ఆయన 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ బులెటిన్ విశేషాలు, మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ అభిత అందిస్తుంది. స్టే విత్ us.